గల్వాన్ ఘటన తర్వాత ప్రధాని మోదీ చైనాలో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించి పర్యటన ఖరారైంది. మోదీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. తియాన్జిన్ వేదికగా ఆగస్టు 31, సెప్టెంబర్ 1వ తేదీలో జరగనున్న షాంఘై సహకార సదస్సులో ఆయన పాల్గొంటారు. ఈ పర్యటనలో రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తో మోదీ ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2024లో కాజాన్ జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో జిన్పింగ్ తో మోదీ భేటీ అయిన విషయం తెలిసిందే. తొలిసారిగా 2015లో బీజింగ్ కు వెళ్లిన భారత ప్రధాని ఇప్పటి వరకు 5 సార్లు ఆ దేశంలో పర్యటించారు. 2019లో చివరిసారిగా చైనాలో పర్యటించారు. ఆ తర్వాత 2020లో లదాఖ్ సరిహద్దుల్లో భారత్ చైనా సైనికుల మధ్య ఘర్షణలతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వీటిని పునరుద్ధరించేందుకు సైనిక దౌత్యాధికారుల మధ్య అనేక దఫాలలో చర్చలు జరిగినా ఇటీవలే కొంత పురోగతి కనిపించింది. పాక్ ప్రేరేపిత సీమాంతర ఉగ్రవాదం, పెహల్గాం ముష్కర దాడులను ప్రస్తావించకపోవడంపై తీవ్రంగా పరిగణించిన భారత్ ఉమ్మడి ప్రకటనపై సంతకం చేసేందుకు నిరాకరించింది. దీంతో ఎలాంటి ఉమ్మడి ప్రకటన లేకుండానే నాటి చర్చలు ముగిశాయి. మరోవైపు భారత్ పై సుంకాలు విధించిన ట్రంప్ రష్యాతో ముడి చమురు కొనుగోలును తీవ్రంగా వ్యతిరేకించారు. రానున్న రోజుల్లో మరిన్ని విధిస్తామంటూ హెచ్చరిస్తున్నారు. ఇక ఇదే సమయంలో రష్యా మాత్రం భారత్ కు మద్దతుగా నిలుస్తుంది. అదే సదస్సులో రష్యా అధ్యక్షుడు పుతిన్ తో మోదీ భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇక ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ తాజా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పర్యటనతో భారత్, చైనాల మధ్య మరిన్ని వ్యాపార ఒప్పందాలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.